ఏజ్ 41 years old and he's a fake IPS officer. ఒక రోజంతా కళ్యాణ్ గారితో తిరిగారు. మన ఏపీ పాలిటిక్స్ లో హాలీవుడ్ సినిమా స్టోరీ నుంచి ఒక అతను ఇన్స్పైర్ అయ్యి ఆ స్టోరీని ఇక్కడ పార్వతీపురం జిల్లాలో రెప్లికేట్ చేసి అది కూడా కళ్యాణ్ గారితో ఎటువంటి అధికారం లేకుండా ఒక ఫేక్ పోలీస్ హోదాలో ఒక రోజంతా తిరిగారు. అది కూడా ఇలాంటి పోలీస్ కూడా కాదు, ఫేక్ IPS ఆఫీసర్. నాకు ఈ స్టోరీ వినగానే హాలీవుడ్ సినిమా గుర్తొచ్చింది. నాకు క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్ అని లియోనార్డో డికాప్రియో ఇస్ ద యాక్టర్, టామ్ హ్యాంక్స్ కూడా ఉంటారు సినిమాలో. నాకు తెలిసి స్టీవెన్ స్పీల్బర్గ్ డైరెక్టర్, చాలా పెద్ద హిట్ ఆ సినిమా, ఆస్కార్ అవార్డులు కూడా వచ్చినట్టున్నాయి. బట్ ఇక్కడ పోలీస్ క్యారెక్టర్ యాక్ట్ చేసేందుకు ఇతనికి ఆస్కార్ ఇవ్వలేము. 20th మొత్తం తిరిగేశాడు అన్న కళ్యాణ్ గారితో, ఇటు గన్ మెన్ తో, అటు IPS ఆఫీసర్స్ తో, IAS ఆఫీసర్స్ తో, రకరకాల గవర్నమెంట్ సిబ్బందితో. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే కళ్యాణ్ గారు ట్రైబల్ ఏరియాస్ కి వెళ్ళి, ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా ఈ గిరిజనులు ఉంటారు కదా, ట్రైబల్స్ వాళ్ళు ఉండే ఏరియాస్ అన్నిటికీ వెళ్ళి అందులో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది మాత్రం మక్కువ మండలం. దీని గురించి కళ్యాణ్ గారు ప్రస్తావిస్తూ నాకు మక్కువ మండలం అంటే చాలా మక్కువ అని కూడా అన్నారు ఆయన. నాకు మక్కువ మండలం అంటే చాలా మక్కువ. బగుజోల్ ప్రాంతానికి వెళ్ళారు ఆయన. బికాస్ ఈజ్ ద డిప్యూటీ సీఎం, చుట్టూ చాలా మంది ఉంటారు, ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏరియా కొంచెం రిస్కీ కాబట్టి ఆయనకి ఎటువంటి డేంజర్ లేకుండా ఆయన్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు. ఇప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్స్ మధ్యలోకి వెళ్ళి డైరెక్ట్ ఒక IPS ఆఫీసర్ లాగా అన్ని కరెక్ట్ ఉన్నాయి, యూనిఫామ్ నుంచి, బ్యాడ్జ్ నుంచి, కార్ మీద లాల్ బత్తి నుంచి, ఆ కార్ కో డ్రైవర్, ఈయన మెయింటైన్ చేసిన బాడీ లాంగ్వేజ్ అంతా కరెక్ట్ ఉండేసరికి ఎవరికి ఎటువంటి డౌట్స్ రాలేదు. అందరితో ఆయన ఫోటోలు కూడా దిగాడు. ఆ ఫోటోలు వాట్సాప్ లో కూడా పెట్టాడు ఆయన. బట్ ఇక్కడ చిత్రం ఏంటంటే ఆయన ఆ రోజు పట్టుకోలేదు. ఈ ఇన్సిడెంట్ 20th జరిగితే మొన్న పట్టుకున్నారు, ఆల్మోస్ట్ ఒక 1 week తర్వాత. ఆయన ఎలా పట్టుకున్నారు కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. అది పర్టికులర్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. కళ్యాణ్ గారి పర్యటన గురించి డిస్కస్ చేద్దాం. బట్ అన్నిటికన్నా ముఖ్యంగా బలివాడ సూర్యప్రకాష్ అనే ఈ వ్యక్తి గురించి. ఆయనకి 41 years, అంబటి వలస విలేజ్ నుంచి వస్తారు ఆయన, విజయనగరం నుంచి. అసలు ఈయన బ్యాక్ స్టోరీ ఏంటి, అసలు ఈయన స్టేజ్ వరకు ఎలా వచ్చారు, ఇది వరకు కూడా పోలీసులో ఉన్నారా, ఒకవేళ ఉంటే ఏం చేశారు, ఎవరికి ఎటువంటి లాస్ వచ్చింది, అండ్ ఈయన ఎడ్యుకేషన్ నుంచి ఆయనకు వచ్చిన థాట్ వరకు ప్రతి ఒక్కటి డిస్కస్ చేద్దాం. ఇది సింపుల్ మ్యాటర్ గానే కాదు. ఒక సగటు వ్యక్తి ఏపీ పోలీస్ మధ్యలోకి వెళ్ళి ఒక డిప్యూటీ సీఎం ప్రోటోకాల్ ఒక రోజంతా మభ్య పెట్టాడు. వాళ్ళు పట్టుకోకుండా వెళ్ళిపోయారు. సో దిస్ నీడ్స్ టు బి డిస్కస్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా నుంచి రోజు ఇలాంటి వీడియో ఒకటి వస్తుంది. సబ్స్క్రైబ్ చేశారుగా, చేసేయండి ఒకసారి. మన చుట్టూ జరిగే ఇన్సిడెంట్స్ 15 నిమిషాలు మీ ముందు పెట్టేస్తే అందరికీ అర్థమయ్యే భాషలో. ఏజ్ 41 years old and he's a fake IPS officer. ఒక రోజంతా కళ్యాణ్ గారితో తిరిగారు. అసలు ఈ ఎంటైర్ సిచ్యువేషన్ గురించి మీకు ఐడియా రావాలంటే కళ్యాణ్ గారి మోడస్ ఆపరెండి మీరు తెలుసుకోవాలి. ఆయన ప్రస్తుతం ఏవైతే గిరిజన ప్రాంతాలు ఉంటాయో, ముఖ్యంగా విజయనగరం జిల్లా, పార్వతీపురం ఇలాంటి ఏరియాస్ మొత్తంలో అక్కడ ఉండే అఫీషియల్స్ తో, పోలీస్ సిబ్బందితో, ముఖ్యంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గుమ్మడి సంధ్యారాణి గారితో ఆయన ప్లేస్లన్నీ విజిట్ చేసి వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయి అవి రోడ్ల పరంగా, అండ్ దెన్ డే టు డే వాళ్ళు ఏమైతే చూస్తున్నారో, ఏమైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో అవన్నీ చూసి వాళ్ళ లోకల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసి కంటిన్యూస్ గా ఈ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు. అందులో చాలా వరకు ప్రజలు, వాళ్ళకి రకరకాల డైలెక్ట్స్ ఉంటాయి. ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళేసరికి వాళ్ళ సంస్కృతి, వాళ్ళ డైలెక్ట్ అవన్నీ మారిపోతున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకంటే ఆ ఏరియా ఏదైతే ఉందో దానికి కొంచెం ఒరిస్సా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. ఒరియా లాంగ్వేజ్ పాటలు పాడడం, వాళ్ళ కట్టుబాట్లు అవి చాలా అందంగా ఉన్నాయి. అది ఒకసారి మీకు చూపిద్దాం అనుకుంటున్నా బిఫోర్ వి గెట్ ఇంటు ద మెయిన్ టాపిక్. సో ఇలా పర్యటిస్తున్న కళ్యాణ్ గారికి ఆన్ ద 20th of December ఈ ప్రోటోకాల్ సిబ్బంది అందరి మధ్యలో ఒక వ్యక్తి చాలా కాన్ఫిడెంట్ గా టాప్ టు బాటమ్ ఫుల్ గా కరెక్ట్ గా రెడీ అయ్యి కానిస్టేబుల్స్ ఆర్డర్స్ ఇవ్వడం నుంచి గన్ మెన్ కి సలహాలు ఇవ్వడం వరకు, అందరితో ఫోటోలు దిగడం, స్టేజ్ ఎక్కి కళ్యాణ్ గారు ఉంటే కింద వీడియోలు తీయడం, ఇలా ఒకటి కాదు, ఇలా రోజంతా ఆయన చేస్తానే ఉన్నారు. దీనికి రీజన్ ఒకటి ఉంది. అసలు ఆయన ఫేక్ పోలీస్ ఆఫీసర్ ఎందుకు అవ్వాల్సి వచ్చింది అంటే ఆయన బ్యాక్ స్టోరీ కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి మనం. ఐ థింక్ 1983 born ఆయన, 41 years old. 2003 నుంచి 2005 మధ్యలో ఒక ఆర్మీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఈ ఆర్మీ అది మన వల్ల కాదని వెనక్కి వచ్చేసారు ఆయన. ఆయన సొంత ప్లేస్ కి అంబటి వలస ఆయన విలేజ్ విజయనగరంలో బొబ్బిలి అనే ఏరియా ఉంటది. అక్కడ బీటెక్ చేసి కర్ణాటకలో తర్వాత MBA చేసి ఆయన ఫాదర్ దత్తిరాజేరు అనే ఒక ఏరియాలో కొంత ల్యాండ్ కొనుక్కుందాం అనుకున్నారు, ఒక 9 acres ఆఫ్ ల్యాండ్. బట్ అది ఫర్ సమ్ రీజన్ ఆయన ఎక్వైర్ చేయలేకపోయాడు. అది మానిటరీ రీజన్స్ అయి ఉండొచ్చు, లేదా ఫ్యామిలీ ఇష్యూస్ అయి ఉండొచ్చు. బట్ ఆ పేపర్స్ ఏవైతే ఉంటాయో ఈ పర్టికులర్ ల్యాండ్ కి సంబంధించినవి ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. 2020లో కోవిడ్ వచ్చినప్పుడు హెల్త్ సమస్యలతో కోవిడ్ తో ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత దిస్ పర్సన్, ఈ సూర్యనారాయణ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకి పేపర్స్ దొరికాయి. సో ఎట్లయినా ఈ భూమిని మనం కొనాలి అన్నప్పుడు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు లేవు. సో అప్పుడు వేసిన స్కెచ్ ఈ ఫేక్ IPS ఆఫీసర్ స్కెచ్. సో ఈ సూర్య అనే వ్యక్తి మోడస్ ఆపరెండి ఏంటి, పోలీస్ ఆఫీసర్ లాగా ఫ్రెండ్స్ ని, ఫ్యామిలీని అందరినీ నమ్మించి IPS ఎగ్జామ్ రాసినట్టు, అదే సివిల్స్ రాసినట్టు, ఇన్ఫాక్ట్ 2024 Januaryలో సివిల్స్ క్రాక్ చేశానని అందరికీ చెప్పి ఆయన హైదరాబాద్ వచ్చేసారు. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో, మోస్ట్లీ ఫార్మర్స్ ఉన్నారు, రైతులు, ఈ 9 acres ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి 90 సెంట్ల భూమి జస్ట్ యూనిఫామ్ చూపించి ఆయన ఎక్వైర్ చేయగలిగాడు. ఈ మిగిలింది కూడా ఎట్లయినా మనం లాగేసుకోవాలని ఒక 1 point ఎజెండాతో. అండ్ అదొక్కటి మాత్రమే కాదు, మనీని ఎక్స్టార్ట్ చేయొచ్చు, ల్యాండ్స్ ఎక్స్టార్ట్ చేయొచ్చు, మనకి యూనిఫామ్
మా పవర్ ఇస్తుంది అని నమ్మి ఎక్కడ వీలైతే అక్కడ నొక్కేయడం మొదలు పెట్టారు. ఆయన స్కూల్ ఫంక్షన్స్ కదా అటెండ్ అయ్యేవాళ్ళు. అంటే ర్యాండమ్లీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇలా ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పడం, ఆన్ డ్యూటీ ఉండగా పిలిపించుకొని స్కూల్ కి వెళ్ళి పిల్లలు కదా అవార్డులు కూడా ఇచ్చేవాడు ఆయన. ఎప్పటికప్పుడు యూనిఫామ్ లో రకరకాల లొకేషన్స్ లో ఫోటోలు అవి దిగి అవి వాట్సాప్ లో అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పెట్టేవాళ్ళు, ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరైతే ఆయన కాలర్ లిస్ట్ లో ఉంటారో, ఎవరికైతే ఆయన నంబర్స్ ఇచ్చి ఉంటాడో ఆల్రెడీ మనీ ఎక్స్టార్ట్ చేసిన వ్యక్తులకి, వాళ్ళందరికీ చాలా బలంగా కనబడేలా. ఎప్పుడు ఎక్కడా దొరకలేదు. ఆయన అంత కాన్ఫిడెంట్ గా మేనేజ్ చేసేవాడు. బట్ ఆయన చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, కళ్యాణ్ గారి ప్రోటోకాల్ కి నేను వెళ్తే హీఈస్ అ బిగ్ ఫిష్. ఆయనతో దిగిన ఫోటోలు, అఫ్ కోర్స్ ఆయనతో ఫోటో దొరకలేదు, బట్ ఆ ఈవెంట్ లో మనం దిగిన ఫోటోలు అండ్ మాక్సిమం ఎంత వీలైతే అంత మైలేజ్ మనం తెచ్చుకుంటే, ఈ మైలేజ్ ని వాడి ఫ్యూచర్ లో మనం ఏదైనా ఎక్స్టార్ట్ చేయొచ్చు, ఇంకా బలంగా ఎక్స్టార్ట్ చేయొచ్చు అని ఆయన ఒక స్కెచ్ చేసి ఈ మక్కువ మండలం ఏదైతే ఉందో ఆన్ టైం అక్కడికి వచ్చేసాడు. వచ్చి రావడమే ఫుల్ కాన్ఫిడెన్స్ తో రావడం వల్ల ఎవరికి ఎటువంటి డౌట్స్ రాలేదు. ఎందుకంటే ఒక పక్కన పోలీసులను అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నారు, ఒక పక్కన గన్మెన్ అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నాడు, ఒక పక్కన అక్కడ ఉండే పొలిటీషియన్స్ కి సలహాలు ఇస్తున్నాడు, బ్యూరోక్రాట్స్ తో డిస్కస్ చేస్తున్నాడు. నాకు తెలిసి ఎటువంటి హై లెవెల్ ఆఫీసర్ తో ఆయన మాట్లాడి ఉండడు, ఎంగేజ్ అయ్యి ఉండడు. ఎందుకంటే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది దిస్ గై ఇస్ అప్ టు సంథింగ్ అని. ఇది స్పెసిఫిక్ గా బగుజోలు పర్యటన సాలూరు నియోజకవర్గం కిందకి వస్తుంది. అండ్ ఫర్ సమ్ రీజన్ ఆయన వాట్సాప్ పేరు కూడా సూర్య వేయింగ్ సిస్టమ్స్ అని ఉంది. ఆయన ఏదైతే కార్డు కొట్టించాడో, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి సూర్యకృష్ణ బ్రాకెట్ లో 76RR P78842 ఆయన కొట్టించుకున్న నంబర్ అది. సో ఇవన్నీ కరెక్ట్ గా ఉండేసరికి ఎవరైతే కింద స్థాయి వర్కర్స్ ఉంటారో వాళ్ళెవరికి డౌట్స్ రాలేదు. సరే, ఆ రోజు కళ్యాణ్ గారి పర్యటన అయిపోయింది, ఆయన వెనక్కి వచ్చేసాడు. బట్ ఇక్కడ ఆయన చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఏవైతే ఈ ఫోటోలు అవి దిగాడో ఇమ్మీడియట్లీ అండ్ బల్క్ లో అప్లోడ్ చేయడం మొదలు పెట్టాడు వాట్సాప్ లో. ఫస్ట్ ఫోటో ఇది, మై రీఎంట్రీ యాజ్ ఐపీఎస్ ఆఫీసర్ అండి. సెకండ్ ఫోటో ఇది, థర్డ్ ఫోటో ఇది, ఫోర్త్ ఫోటో ఇది, అలా ఒకటి తర్వాత ఒకటి. ఈ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 1 వీక్ తర్వాత ఆ ఫోన్ మారి ఎవరికైతే ఇంక్విజిటివ్ మైండ్ ఉంటుందో వాళ్ళ ఫోన్స్ చేరడం మొదలు పెట్టింది. వాళ్ళకి డౌట్స్ వచ్చాయి, ఏంటిది, హూస్ దిస్ గై, ఈయన పేరు రికార్డ్స్ లేదు, ఈయన పేరు ఎక్కడ మనం వినలేదు అని చెప్పి క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసి అది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వరకు వెళ్ళిపోయింది. ఎప్పుడైతే కళ్యాణ్ గారు రీసెంట్ గా కడప పర్యటనలో ఆయన ఎక్నాలెడ్జ్ చేశారు ఈ మాటని. నాకు ఎవరో చెప్పారు, నేను రీసెంట్ మన్యం జిల్లాకి వెళ్ళినప్పుడు ఎవరో ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చారంట, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఫైండ్ చేయలేదు, నేను ఆ పేషీతో మాట్లాడుతున్నాను, నేను ఇలాంటి వ్యక్తిని ఎలా మీరు స్లిప్ ఇన్ అయ్యేలా చూసారు, మీరు ఎవరు కనుక్కోలేదు ఏంటి అని చెప్పి ఆయన అడిగారు. ఒక ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు, వచ్చాడు, మొత్తం ఫోటోలు తీసుకున్నాడు అంటే నేను అడిగాను, అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరన్నా అడుగుతాం కదా, హౌ కమ్ ఇట్ పోలీస్ హస్ ఓవర్లుక్డ్ ఇట్, ఎందుకు దీన్ని చూడలేకపోయారు అనేది నా పేషీ అధికారులతో మాట్లాడుతూ ఉన్నాను. ప్యారల్ గా హోంమంత్రి అనిత గారు కూడా ఇది చాలా పెద్ద ఇష్యూ, ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది, ఏం కాలేదు కాబట్టి సరిపోయింది, కానీ ఇలాంటి ఫ్యూచర్ లో రిపీట్ అయితే చాలా పెద్ద ఇష్యూస్ అవుతాయి. అసలు ఫస్ట్ ఆ వ్యక్తిని ఇమ్మీడియట్లీ మీరు కస్టడీలోకి తీసుకోండి, క్వశ్చన్ చేయండి, హూ ఇస్ దట్ గై. అక్కడ ఉండే చాలా వరకు రిపోర్టర్లు కళ్యాణ్ గారిని అడిగారు కూడా, ఈ వ్యక్తి ఎవరైనా, దీంట్లో ఏమైనా కాన్స్పిరసీ థియరీ ఉందంటారా, ఇది అపోజిషన్ పార్టీ అన్నప్పుడు ఆయన దాన్ని, మన దగ్గర ఎటువంటి ఆధారాలు లేనప్పుడు మనం అలా మాట్లాడకూడదు, ఆధారాలు వచ్చినప్పుడు మాట్లాడదాం అని కళ్యాణ్ గారి వర్షన్ ఉంది. అండ్ వెరీ రీసెంట్లీ పోలీస్ కాట్ హిమ్. 2 pairs ఆఫ్ యూనిఫామ్, పోలీస్ నేమ్ ప్లేట్లు, ల్యాప్టాప్ లో సెల్ ఫోన్లు, ఇవన్నీ పోలీసులు అండర్ లోకి తెచ్చేసుకొని ఈ వ్యక్తిని ఆ లోకల్ పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చారు. ఆయన అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాట్ ఎవర్ సెంటెన్సింగ్ ఏదైతే వస్తుందో అది ఇంకా బయటకు రాలేదు, బట్ హీస్ అవైటింగ్ ట్రయల్. బట్ ఈ ఇన్సిడెంట్ మొత్తంలో పోలీసులకు షాక్ అయిన విషయం ఏంటంటే, ఆయన యూనిఫామ్ నుంచి ఆయన మెయింటైన్ చేసిన కారు, ఆ కార్ కు డ్రైవర్, వీళ్ళంతా చాలా ఆథెంటిక్ గా ఉన్నారు, అందుకే ఎవరికి డౌట్ రాలేదు అనే ఒక జోన్ లోకి వెళ్ళిపోయారు. ఒక్క విషయం అందరం గుర్తుపెట్టుకోవాలి, బై నేచర్ తెలివితేటలు అనేది ఒక వర్చ్యూ. మనకి జీవితం ఎప్పుడు ఆ తెలివితేటలను వాడడానికి 2 దారులు చూపిస్తుంది. న్యాయంగా ధర్మంగా వెళ్లే రూట్ ఒకటైతే, అన్యాయంగా ఎక్కువ డబ్బులు తక్కువ సమయంలో రాంగ్ రూట్ లో సంపాదించే దారి ఇంకొకటి. ఈ దారి చాలా టెంప్టింగ్ గా ఉంటుంది, బట్ మీరందరూ చాలా ఇంప్రెషనబుల్ ఏజ్ లో ఈ వీడియోలు చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను నేను. అన్ని పోర్ట్ఫోలియోల నుంచి జనాలు ఉన్నారు, కానీ ఒక్క మాటను మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మొదటి దారి పొడుగైన డబ్బులు తక్కువ వచ్చినా ఆ దారి గుండా వెళ్లేవాడే హీరో. ఇలాంటి కథలు సినిమా స్టోరీలో బాగుంటాయి, ఆస్కార్ అవార్డులు అవి ఇస్తారు. బట్ ఈ వ్యక్తి చూడండి, మొహానికి మొత్తం కర్చీఫ్ కప్పుకొని వెళ్తున్నాడు. ఆయన చేసిన పనులు చూసినా, ఆయన కాన్ఫిడెన్స్ చూసినా, ఆయన ఉపయోగించిన టెక్నిక్ చూసినా ఆయన చాలా తెలివైనోడని అర్థమవుతుంది. బట్ ఆ తెలివికి అత్యాశ తోడయ్యేసరికి గ్రీడ్ పెరిగి ఇవాళ ఈ స్థితిలో ఉన్నాడు ఆయన. స్టేట్ మొత్తం మాట్లాడుతుంది ఆయన గురించి, బట్ ఇన్ వెరీ బ్యాడ్ టోన్. సో ఎవరు చూసినా వీడియో ఆ మొదటి దారిని ఎంచుకోవడానికి మాత్రమే చూడండి, ఫస్ట్ రూట్. ఇది మోరల్ స్టాండ్ పాయింట్ అయితే ఏపీ లా అండ్ ఆర్డర్ కి సంబంధించి డిపార్ట్మెంట్ ఇంకొంచెం అలర్ట్ గా ఉండి ఇలాంటి ఫ్యూచర్ లో జరగకుండా చూసుకుంటే, ఎందుకంటే జీవితంలో మనకు జరిగే ప్రతి ఇన్సిడెంట్ మనకి లెర్నింగే. ఇలాంటిది ఒకటి జరిగింది కాబట్టి నెక్స్ట్ ఏ మూల డిపార్ట్మెంట్ లోకి రాకుండా, ముఖ్యంగా కళ్యాణ్ గారు పర్యటిస్తున్నప్పుడు, చంద్రబాబు గారు పర్యటిస్తున్నప్పుడు, అంతెందుకు అపోజిషన్ వాళ్ళైనా కూడా వాళ్ళు చాలా సేఫ్ గా ఫీల్ అవ్వాలి పోలీస్ చుట్టూ ఉండగా. ఇది మాత్రం నేను చాలా బలంగా చెప్దాం అనుకుంటున్నాను. ఈ ఎంటైర్ ఇష్యూ మీద, ఎంటైర్ ఆడియల్ మీద మిస్టేక్ ఎక్కడ జరిగిందని మీరు అనుకుంటున్నారు, నా కింద కామెంట్స్ రాయండి అండ్ లెట్ మీ నో. అండ్ మీరు నా వీడియోలో ఎక్కడ
వరకు వచ్చారంటే యూర్ ఎంజాయింగ్ ద వీడియోస్ అండ్ రోజు ఒక కొత్త విషయం మీరు నేర్చుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా కష్టపడుతున్నా ఇంకా బెటర్ వీడియోస్ మీకు రోజు ఇవ్వడానికి అండ్ ప్రాంప్ట్ గా క్రిస్ప్ గా 15 నిమిషాల్లో వీడియోని కండెన్స్ చేసి మీ ముందు పెట్టడానికి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఇంకొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. అండ్ ఇన్స్టాగ్రామ్ లో మీరు ఒకసారి వచ్చి నాకు ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ ఇద్దాం అనుకున్నా, లేదా ఇలాంటి పెద్ద వీడియోస్ ని షార్ట్ ఫార్మాట్ లో చూద్దాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ అ వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఢిల్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మన దేశంలో జరిగే ప్రతి ఎలక్షన్స్ ఇంపార్టెంటే. ప్రతి ఎలక్షన్స్ ఏదో ఒక విధంగా నేషనల్ పాలిటిక్స్ ని మారుస్తుంది, తద్వారా మన స్టేట్ పాలిటిక్స్ ని కూడా మార్చే అవకాశం ఉంటుంది. సో నేషన్ లో ప్రతి స్టేట్ ఎలక్షన్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఢిల్లీ ఎలక్షన్స్ గురించి నేను వీడియో చేశాను. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంటే, తమిళనాడులో జరిగిన అన్నా యూనివర్సిటీ ఇన్సిడెంట్ గురించి మీరు ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో కింద ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. మనందరం కలిసి ఎదగాలి, కలిసి పెరగాలి. లెట్ us all rise together, rise above fraudulent activities, rise above incompetence, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ.